మాస్టర్ సి.వి.వి. నమస్కారం. ఐదవ భాగము. నాన్నగారితో నా అనుభవాలు నేను పదే పదే నెమరు వేసుకునేవి కొన్ని ఇక్కడ పొందపరుస్తున్నాను. 1940లో వారి తొలి దర్శనం అయింది. నిజానికి నాన్నగారితో నేను భౌతికంగా సాంగత్యం కలిగి ఉన్నది నిండా 10 ఏళ్ళు కూడా లేదు. కానీ ఈ 10 ఏళ్ళు నా జీవితంలో అతి విలువైన దశగా నేను నా జ్ఞాపకాల్లో పదిలపరుచుకున్నాను. ఎనలేని ప్రేమ, అనురాగం చవిచూశాను. యోగంలో అద్భుతాలు కనులారా చూశాను. ఒక మనిషి ఒక సంస్థలాగా 100 మందికి ఆసరా ఇయ్యడం చూసి అబ్బురుపడ్డాను. చెక్కు చెదరని స్థైర్యం మూర్తిభావిస్తే ఎలా ఉంటుందో చూసి తరించాను. ఆ రోజుల్లోని కొన్ని సంఘటనలు ప్రస్తావించాలంటే, నేను అనారోగ్యం నుంచి కోలుకునే రోజుల్లో తరచూ నాన్నగారు భోజనం చేసేటప్పుడు మొదటి ముద్ద నాకు పెడుతూ ఉండేవారు. అనారోగ్యం వల్ల నీరసంగా పడుకొని ఉండేదాన్ని. వారు పప్పు, ఆవకాయ, నెయ్యి వేసి కలుపుకొని దాంతో ఓ ముద్ద చేసేవారు నా కోసం. మొదట్లో ఆవకాయ అంటేనే హడలు నాకు. ఏం తిన్నా పడని రోజులవి. అమ్మో, ఆవకాయ నాన్నగారు అన్నాను. అవునమ్మా, ఆవకాయే అంటూ మరింత ఆవకాయ నెయ్యి కలిపారు. శ్రద్ధగా ముద్ద చేశారు. ఇందా అంటూ నా చేతిలో పెట్టారు. అంత కమ్మని రుచి నేను ఎన్నడూ చవిచూడలేదు. ఎలా ఉంది అన్నారు నాన్నగారు. కమ్మగా ఉందండి అన్నాను ఆ రుచిని అనుభవిస్తూ. అమ్మో, ఆవకాయమ్మా అన్నారు నాన్నగారు నా మాట నాకే అప్పగిస్తూ. నిజంగా ఆ ముద్దలో ఆ కమ్మదనం ఎక్కడిది? వేయించిన పప్పుదా, గుమగుమలాడే నేతిదా, కలిపిన ఆ చేతిదా? సందేహం లేదు. ఆ రుచి, ఆ ప్రేమ హస్తానిదే. అలాగే కలుపుకొని ఎన్నోసార్లు ప్రయత్నించాను. ఆ రుచి మాత్రం అనుభవంలోకి రాలేదు. ఓ గురువు కారుణ్యం, ఓ తండ్రి ప్రేమ, ఓ యోగి తపశ్శక్తి కలగలిపిన ప్రసాదమది. ఆ ముద్ద తినగానే నాలోని నీరసం మాయమయ్యేది. ఏదో ఉత్సాహం, బలం నా నరనరాలకి అందిన అనుభూతి కలిగేది. ప్రతీ నెల మాస్టర్ సి.వి.వి. గారి జన్మ నక్షత్రమైన ధనిష్ఠా నక్షత్రంలో ప్రత్యేక ప్రార్థనలు జరిగేవి. నేను నాన్నగారితో ప్రేయర్ చేసుకునే సందర్భాల్లో ఎన్నో విచిత్రమైన సంఘటనలు చూశాను. ఎంతో ఆర్తితో వారి వద్దకు వచ్చి అనారోగ్యాలు సర్దుకొని ఆనందంగా తిరిగి వెళ్ళిన వారెందరో. ఒక్కొక్కసారి ట్రీట్మెంట్ నిమిషాల మీద జరిగి ఎంతో అస్వస్థతతో వచ్చిన వారు పూర్తిగా కోలుకొని తిరిగి వెళ్ళేవారు. ఓ రోజు ఓ 20 ఏళ్ల వ్యక్తిని ఇద్దరు మోసుకొని తీసుకొని వచ్చారు. ఆ అబ్బాయి కాలి నొప్పితో నడవలేకుండా ఉన్నాడు. కాలు కింద పెట్టలేని పరిస్థితి. ఏమిటి సంగతి? మీ అంత వాడిని ఎందుకిలా మోసుకొని వస్తున్నారు అని అడిగారు శ్రీ శాస్త్రి గారు. ఈ అబ్బాయి కాలు వాచి నడవలేకుండా ఉన్నాడు సార్ అన్నారు వెంట వచ్చిన వాళ్ళు. ఆ అబ్బాయిని ఓ కుర్చీ మీద కూర్చోబెట్టారు. అతనికి సర్దుకోవాలని అందరం నమస్కారం చేసుకుందాం అన్నారు శాస్త్రి గారు. ఎవరైనా అనారోగ్యంతో వచ్చినప్పుడు అలా అందరూ ఆ వ్యక్తి ఆరోగ్యం కోసం నమస్కారం చేసుకోమనడం మామూలే. అందరం నమస్కారం చేసుకున్నాం. దరిదాపు ఓ గంట తర్వాత శాస్త్రి గారు ఆ అబ్బాయి వంక చూసి, ఇక చాలే గాని లే అన్నారు. ఆ అబ్బాయితో పాటు అందరం తెల్లబోయాము. నిన్నే, నీకేం కాదు, కావాలంటే లేచి 2 అడుగులు వేయి అన్నారు దృఢంగా. ఆ అబ్బాయి మెల్లగా 2 సార్లు ప్రయత్నించి పైకి లేచాడు. అది అలాగే, ఓ 2 అడుగులు వేయి అన్నారు ఉత్సాహంగా. ఆ అబ్బాయి తేలిగ్గానే 2 అడుగులు వేశాడు. తనకు తానే మరో 2 అడుగులు వేసి, నొప్పి తగ్గిందండి అన్నాడు ఆనందంగా. నేను ముందే చెప్పానుగా నీకు నొప్పి లేదని, అనవసరంగా మీ వాళ్ళు మోసుకొచ్చి ఇబ్బంది పెట్టారని అన్నారు శ్రీ శాస్త్రి గారు నవ్వుతూ. మా అందరికీ నవ్వు వచ్చింది. అలాగే ఎంతో ఆశ్చర్యం అనిపించింది కూడా. ఇలాంటి సంఘటనలు శ్రీ శాస్త్రి గారి యోగ సాధనలో సర్వసామాన్యంగా జరుగుతూనే ఉండేవి. ఒకరోజు ధనిష్ఠా నక్షత్రం. నేను ప్రేయర్ చేసుకుంటున్నాను. నాన్నగారు మాస్టర్ గారి కాళ్ళు కడుగుతున్నట్లు చూశాను. మిరమిట్లు గొలుపు దివ్యకాంతి, దివ్యమంగళ విగ్రహము. మాస్టర్ గారు ప్రసన్నవదనంతో కూర్చున్నారు. వారిద్దరినీ అలా చూడడం ఓ అద్భుతమైన అనుభూతి. అయితే ఇదంతా కేవలం ఓ లిప్తపాటు మాత్రమే. ప్రేయర్ కాగానే ఉత్సాహంగా నాన్నగారితో చెప్పాను,
మీరు మాస్టర్ గారు కనిపించారని ఓ చిన్న నవ్వు నవ్వి ఊరుకున్నారు. మరో రోజు ఏవో దివ్యకాంతులు మాస్టర్ గారి ఫోటో నుంచి ఫోకస్ అయినట్లు కనిపించింది. వెంటనే నాన్నగారు ఇదేమిటి అని అడిగాను. అంతా నీ ఊహ అని ముగించేశారు. ఇదేమిటి, నేను ఇంత ఉత్సాహంగా చెబితే ఓ నవ్వుతో ఓ మాటతో కొట్టిపారేస్తారని అనిపించకపోలేదు. అప్పుడప్పుడు కాలక్రమేణా వారి నవ్వుకి భాష్యం, వారి మౌనానికి అర్థం అవగాహనలోకి రాసాగాయి. ప్రేయర్లో కలిగే అనుభవాలను బహిర్గతం చేయరాదు. మనకు కనిపించినవన్నీ ఏదో మిరాకిల్గా ఊహించరాదు. మనం చూడాలనుకున్నది చూడడం జరుగుతుంది సామాన్యంగా. నిజానికి కనిపించినవన్నీ యథాతథంగా చూడగలగాలి. ప్రేయర్లో ఏమి కనిపించినా మనం సాక్షిభూతంగా మాత్రమే ఉండాలి. అబ్జర్వేషన్ మాత్రమే మన పని. ఈ విషయాలు మెల్లిమెల్లిగా నాన్నగారి దగ్గర నుండి నేర్చుకున్నాను. ఒకసారి మేము గూడూరులో ఉండగా నాన్నగారు మా ఇంటికి వచ్చారు. ఆయన భోజనం చేస్తూ ఉండగా, నాన్నగారు మాస్టర్ గారిని చూపించరా అని అడిగాను. దానికి వారు గట్టిగా నవ్వి, చూపించేదెవరు, చూచేదెవ్వరు అన్నారు. ఇలా చిన్న మాటల్లో మనకి పెద్ద సత్యాలు ఆవిష్కరించడం నాన్నగారి శైలి. నాన్నగారు ఈ మధ్య ప్రార్థనలో ఏవో కొండలు, మంచు, ధ్యానంలో ఉన్న మహాత్ములు కనిపిస్తున్నారు, ఏమిటండి అడిగాను ఒకరోజు. అమ్మాయి, ప్రశ్నలు ఆపి గమనించడం మొదలుపెట్టు. చూడడమే నీ వంతు. అర్థాలు పరమార్థాలు నీకెందుకు అన్నారు. నాన్నగారు, అప్పుడప్పుడు ప్రార్థనా సమయంలో ఏదో భయం అనిపిస్తోంది. ప్రేయర్ సాగడం లేదు, ఎందువలనండి అని అడిగాను ఒకరోజు. మంచి మార్గంలో నడవాలంటే చాలా ఆటంకాలు వస్తాయి. అనేక దుష్టగ్రహాలు మనల్ని స్థిమితంగా ఉండనీయవు. ఇవన్నీ వస్తూ పోతూ ఉంటాయి. వేటిని లెక్క చేయక నీ లక్ష్యాన్ని సాధించాలి. అమ్మా, ఏ అనుమానాలు లేకుండా నీ ప్రేయర్ నువ్వు చేసుకో, అంతే. అంతా వారే చూసుకుంటారు అన్నారు నాన్నగారు. నా మనసు నా ఆధీనంలో ఉండడం లేదు నాన్నగారు. ఆలోచనలు ఎటో పోతుంటాయి. పోనీ అమ్మ, తిరిగి తిరిగి మనసు అదే మరలి వస్తుందిలే అన్నారు నాన్నగారు. మేము గూడూరులో ఉండే రోజులు 1950వ సంవత్సరం అనుకుంటాను. నాన్నగారు మా ఇంటికి వచ్చారు. నాన్నగారు, మా పక్కింటి చంద్రకాంతమ్మ గారు చాలా కష్టాల్లో ఉన్నారు. మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు, పిలుచుకురానా అని అడిగాను. పక్కింటి వాళ్ళైనా, ఇంకా ఎదురింట్లో అక్కడ ఎవరైనా ఉంటే వాళ్ళని రమ్మంటావా అన్నారు నవ్వుతూ. సరే, పిలుచుకురా అని ఆజ్ఞ ఇచ్చారు. ఏమండి, ఏమిటి మీ అనారోగ్యం సాధారణంగా అడిగారు చంద్రకాంతమ్మ గారు రాగానే. స్వామి, నా ఇంట్లో కూడా ఏదీ సరిగ్గా లేదు అని కన్నీళ్లు పెట్టుకున్నారు ఆవిడ. అమ్మా, మీ సమస్య నాకు బోధపడింది. కానీ యోగంలో దంపతులిద్దరూ ఉంటేనే మంచిది. మీ వారు కూడా వస్తేనే ఏమైనా చేయగలుగుతాం అన్నారు నాన్నగారు. స్వామి, ఆయన నా మాట వినరు. చాలా మొండి మనిషి. మీరే నాకు ఏదైనా దారి చూపాలి. అమ్మని మీ గురించి నాకు చాలా చెప్పింది. మీరే శరణం, నాకు దయ చూడండి అంటూ వేడుకున్నారు ఆవిడ. పడకమ్మా, మన ప్రయత్నం మనం చేద్దాం అని ఆవిడకు నమస్కారం చేసుకోమని అనుజ్ఞ ఇచ్చారు. అలా మొదలైన చంద్రకాంతమ్మ గారి యోగ సాధన నిరంతరంగా సాగి ఆవిడ యోగ మార్గంలో ఎంతో ఉన్నతంగా ఎదిగారు. తన కుటుంబానికే కాదు, ఎందరికో ఆలంబనంగా నిలిచారు. నాన్నగారికి ఏ విషయమైనా మనం చెప్పకుండానే గ్రాహ్యంలోకి వచ్చేది. ఒకరోజు మా వారు, కల్పవల్లి, చాలా నీరసంగా ఉంటున్నావు, ఏదన్నా టానిక్ వాడు అన్నారు. ఆ రోజు సాధనకి వెళ్ళగానే నాన్నగారు, ఏమ్మా, టానిక్ వాడావా, నీరసం తగ్గిందా అని పలకరించారు. యోగ సాధనలో అలసట వీడి శక్తి సరఫరా జరుగుతుంది. అమ్మాయి, శ్రద్ధగా సాధన చేయి, అన్నీ సవ్యంగా ఉంటాయి అన్నారు. అన్నగారు, మీరు అందరికీ ట్రీట్మెంట్ చేస్తారు కదా, మరి మీకు బాధ కలగలేదా దానివలన అని అడిగాను ఓ రోజు మాటల్లో. అమ్మా, అందరూ బాగుండాలనే మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి కోరితే ఆయన మన రక్షకుడుగా నిలుస్తాడు. మన మార్గంలో వ్యక్తి క్షేమం కాదు, సమిష్ట క్షేమం మన లక్ష్యం అన్నారు నాన్నగారు. నాన్నగారు, మా అబ్బాయికి మీ పేరే పెట్టుకున్నాను అంటూ పిల్లవాడిని నాన్నగారి చేతిలో పెట్టాను. వారు గూడూరులో 1954లో మా ఇంటికి వచ్చినప్పుడు ఓ క్షణం నా వంక, పిల్లవాడి వంక తదేకంగా చూశారు. అంత మమకారం వద్దమ్మా అన్నారు. వెంటనే మాట మార్చి, అంతా ఈశ్వరేచ్ఛ తల్లి అన్నారు. నాకు అర్థం కాలేదు, కానీ మనసులో ఏదో అనుమానం పొడసూపింది. చిన్నారి ప్రభాకర్ ఎన్నాళ్ళో నాకు మిగల్లేదు. అయితే ఈ పుత్రశోకం కూడా నన్ను యోగం నుంచి వేరు చేయలేదు. ఇక్కడ ఓ మాట చెప్పాలి, నా జీవితం పూదారి కాదు, ఎన్నో కష్టాలతో సాగింది. కానీ అన్ని వేళలా ధైర్యము స్థైర్యము కోల్పోక ముందుకు సాగే శక్తి యోగమే నాకు ప్రసాదించింది. జీవితంలో ఏదైనా కాస్త బాధ కలగగానే, భగవంతుడా, నేనే పాపం చేశానని నాకు ఈ శిక్ష అంటూ ప్రశ్నిస్తాము.
ఎన్నో సంతోష సమయాల్లో నేనేం పుణ్యం చేశానని ఇంత సుఖమని ప్రశ్నించము. సుఖదుఖాల్ని అంగీకరిస్తూ అధిగమిస్తూ సాగిపోవడం యోగంలో నాకు దొరికిన వరం.